హైదరాబాద్ నార్సింగిలో దారుణం జరిగింది. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుత నిందితుడు. నిన్న సాయంత్రం నుంచి బాలిక కనిపించట్లేదు. అయితే బాలికను తీసుకెళ్తున్న సమయంలో రికార్డ్ అయ్యాయి అక్కడున్న సీసీ కెమెరాల దృశ్యాలన్నీ కూడా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిందితుడిని మన టీవీ నేను స్క్రీన్లో చూడొచ్చు. పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు. అసలు ఆ బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడు, ఎందుకు అత్యాచారం చేసి హత్య చేయాల్సి వచ్చిందనే విషయాలపై పోలీసులు కూపి లాగుతున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి జ్యోతి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు? ఈ నార్సింగి బాలిక ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం మేరకు మాత్రం ఏదైతే వీళ్ళు ఉన్నటువంటి ఏరియా నుంచి ఆ పాపని ఒక నిందితుడు అక్కడ నుంచి తీసుకుని వెళ్ళాడు. చాక్లెట్ ఇప్పిస్తానంటూ ఆ బాలికను నమ్మించి ఆ తర్వాత ఒక గుర్తు తెలియనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా బాలిక కనిపించకపోవడంతో నార్సింగి పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఆ నిందితుడికి సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించి ఆ తర్వాత ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి రేప్ అండ్ మర్డర్ కేసుగా నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఆ పాప ఒక్కతే ఉన్నదని గమనించి ఆ తర్వాత చాక్లెట్ ఇస్తానని చెప్పేసి నమ్మించి మరీ తీసుకుని వెళ్ళాడు. ఇంతటి దారుణ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.